రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండల పోలీస్ స్టేషన్లో మొట్టమొదటి మహిళా ఎస్ఐగా సౌమ్యారెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో కొత్తగా ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న సౌమ్యారెడ్డి విలేకరుల పరిచయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ కోవిడ్ 2వ దశ తీవ్ర స్థాయిలో పెరుగుతున్న ప్రజలు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, ఒకవేళ తల్లిదండ్రులు మైనర్లకు బైకులు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై వెహికల్ ఓనర్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ తిరుపతి, కానిస్టేబుల్స్ పంతులు నాయక్ సతీష్, జనార్దన్ రెడ్డి, మల్లేష్, మీడియా మిత్రులు పాల్గొన్నారు. కరోనా మళ్ళీ ఎక్కువ తీవ్రత అయింది కాబట్టి మీరు ధరించుకొని బయటికి వెళ్ళాలి. అర్థమైందా? కరోనా మన మార్క్స్ లేకపోతే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. మీరే బయట ఫోటోలు కొడతాం పెడతాం. ఇదే వస్తున్నాయి, ఫైన్ కూడా ఏర్పడుతుంది. ఓకేనా? కంపల్సరీ ధరించాలండి. మండల రాజ్య ప్రజలందరికీ నమస్కారం. ప్రస్తుత కాలంలో కరోనా కేసులు పెరుగుతున్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు నిర్దేశించిన ఉద్దేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. అదేవిధంగా ప్రజలందరూ ఒకచోట గుమ్మికూడకూడదు. అదేవిధంగా బస్టాండ్లో కానీ, లేదంటే చర్చిల దగ్గర కానీ, గుళ్ళ దగ్గర కానీ, సమావేశాల మందిరాల దగ్గర కానీ ప్రజలు గుమ్మికూడి చర్చలు జరుపుకోకూడదని, ఒకవేళ అలా జరిగితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ఇప్పుడు విపత్తు నివారణ చట్టం ప్రకారము, అదేవిధంగా ఐపీసీ 188 సెక్షన్ ప్రకారము మాస్క్ ధరించని ఎడల వారిపైన కేసులు బుక్ చేస్తామని ఈ సమావేశం పరంగా తెలియజేస్తాము. మాస్క్ ధరించని వాళ్ళకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, విపత్తు నిర్వహణ చట్టం ప్రకారము 1000 రూపాయల జరిమానా విధించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అదేవిధంగా శానిటైజర్లు ఉపయోగించాలి. సోషల్ డిస్టెన్స్, సామాజిక